అయినా ఆయన మంది మాలో నిన్న ఆయనతో పాటు పోయిన వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఏం చేసిండ్రు? 10 సంవత్సరాల అధికారంలో ఉండి కల్వకుర్తి ప్రాజెక్టు మొత్తం 4,60,000 ఎకరాలు. అందులో మోటార్లు ఉన్నది నడుస్తున్నది. వీళ్ళు 10 ఏళ్ల కాలంలో పాడైపోయిన 2 మోటార్లు కూడా రిపేర్ చేయలేకపోయారు. 3 మోటార్లు నడుస్తున్నాయి అంటే 2,000 క్యూసెక్సే. మరి 4,60,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చేది 3 మోటార్లతో ఎట్ట నడుస్తుంది అనుకున్నారు? ఎట్ట పండిస్తాం అనుకున్నారు? రిజర్వాయర్లు మరి 25 టీమ్స్ రిజర్వాయర్ కావాలి. 10 సంవత్సరాల్లో ఇంత పొడు మాటలు మాట్లాడేటువంటి కుడిభుజం కేసీఆర్కి అయినటువంటి మాట్లాడినటువంటి నిరంజన్ రెడ్డి మరి 25 టీఎంసీ రిజర్వాయర్స్ కల్వకుర్తి ప్రాజెక్టు కింద కట్టకుండా ఏం పొడిచినట్టు, ఏం బీకినట్టు? 10 సంవత్సరాలు 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రం ఇస్తే అక్కడనేమో ఒక మల్లన్న సాగర్ 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టారు. ఒక్క మల్లన్న సాగర్ 50 టీఎంసీలు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతుల పథకంలో భాగంగా 10 సంవత్సరాల పాటు ఉండి కూడా 3 టీఎంసీలు అనుకున్నది. మొత్తం కలిపితే ఎల్లూరు, సింగోటం, జునబడ, గుడిపల్లి మొత్తం కలిపితే 4 టీఎంసీలే. మరి ఒక్క రిజర్వాయర్ 50 టీఎంసీలు కట్టి 5 లక్షల ఎకరాలకు బారేటువంటి మహాత్మా గాంధీ ఈ ప్రాజెక్టుకు మరి ఎందుకు రిజర్వాయర్ కట్టలేకపోయినారు? ఒక లెక్క. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సుమారుగా 70,000-80,000 కోట్ల ప్రాజెక్టు అయ్యే ప్రాజెక్టు కేవలం పంపులు మోటార్ల కాడికి మాత్రమే, రిజర్వాయర్ల కాడికి మాత్రమే కొంత పూర్తి చేసి అసలు కాలువలకు శాంక్షన్ లేదు, మెయిన్ కాలువ లేదు, డిస్ట్రిబ్యూటర్ లేదు, మైనర్ లేదు, శాంక్షన్ లేదు, అడ్మిన్ శాంక్షన్ లేదు. ఏది లేకుండానే మరి ఏం బీకినట్టు, ఏం పొడిచినట్టు? 10 సంవత్సరాలు ఎందుకు చేయలే? ఇదో లెక్క. రెండవది జూరాల ప్రాజెక్టు. జూరాల కింద 1,02,000 ఎకరాలు, నెట్టంపాడు 2 లక్షలు, భీమా 2 లక్షలు, కోయిల్సార్ 50,000. ఎంత? దగ్గర 5,50,000 ఎకరాలు. 5,50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలంటే ఎంత? జూరాల కెపాసిటీ ఎంత? నెట్గా అది 7-8 టీమ్స్ కంటే ఎక్కువ వాడకం లేదు, కెపాసిటీ లేదు. మరి 5 లక్షల ఎకరాలు పాలంటే దానికి కూడా 50 టీమ్స్ రిజర్వాయర్ కావాలి కదా. మరి ఇంత పొడుగు నరికిన, మేము ఉద్ధరించినాం, పొడిచినాం, నరికినాం మాట్లాడేటువంటి వందిమాగదులు మరి ఎందుకు రిజర్వాయర్లు కట్టలే? కుర్చేసిన కట్టిస్తున్నాడు ఆ రోజున కేసీఆర్ గారు. ఏది గట్టు, కేలే కానీ అట్లాగే తుమ్మిళ్ళ, ఆర్డీఎస్ కింద తుమ్మిళ్ళ ఒకటనే కట్టిందా? అసలు మీకు ఈ ప్రాజెక్టుల పైన మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. బరాబర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మీరే అన్నారు కదా పాలమూరు బిడ్డ అని, నాయకత్వంలో, అట్లాగే పాలమూరు అల్లుడు అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అల్లుడు, అట్లాగే పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ఇద్దరు ఆధ్వర్యంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. లక్షద్వీపుల గట్టు కూడా నీళ్ళు ఇస్తాం. అట్లాగే జూరాల పైన ఉన్నటువంటి మీరు 10 ఏళ్ళు కట్టలేకపోయినా దానిపైన రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. కనీసం అంటే 30-40 టీఎంసీ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తాం. తుమ్మిళ్ళ కాడ కూడా 1 టీఎంసీ రిజర్వాయర్ వాళ్ళు చేయలేవాళ్ళు. దగ్గర కనీసం 4-5 టీమ్స్ పైన అది కూడా రిజర్వాయర్ నిర్మాణం చేయడం కోసం ఇప్పటికే ఫైల్ రన్ అవుతూ ఉంది. దానికి మంజూరు చేసే కార్యక్రమం చేస్తాం. అది కూడా 100% ఇవన్నీ ప్రాజెక్టులు జూరాల కింద రిజర్వాయర్స్ కావచ్చు, కల్వకుర్తి కింద రిజర్వాయర్స్ కావచ్చు, అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని కూడా ముమ్మాటికి పూర్తి చేసి తీరుతాము. 100% పూర్తి చేస్తాము. పాలమూరు ప్రజల రైతాంగాన్ని 100% ఆదుకునే కార్యక్రమం చేస్తాం. నీళ్లు వదిలిన తర్వాత కూడా పంపులు నడుస్తున్నాయి, మోటార్లు నడుస్తున్నాయి. ఇక్కడ సాక్షులు ఇక్కడ ఉన్నారు, కన్సల్ట్ ఈఎస్ రమేష్ గారు ఉన్నారు, అట్లాగే సి విజయభాస్కర్ గారు కూడా వస్తూ ఉన్నాడు.